మనువుగా తామసుడు అనేటువంటి వాడు ఉంటాడు. అలాగే త్రిశకుడు అనేటువంటి వాడు ఇంద్రుడిగా ఉంటాడు. అలాగే తామసునికి పృథు, నర, కేతు, హరి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సన్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా 10 మంది ఉంటారు అని చెప్పుకోవచ్చు. అలాగే జ్యోతిర్ధాముడు అనేటువంటి వాడు సప్త ఋషుల్లో ముఖ్యుడుగా ఉంటాడు. అలాగే ఆ దేవతలుగా సత్యక, హరి, వీర అనేటువంటి వాళ్ళతో పాటుగా వైద్రుతి యొక్క కుమారులు అయినటువంటి వైద్రుతులు కూడా దేవతలుగా ఉంటారు ఆ కాలంలో. మన్వంతరం అంటే ఏంటి? ప్రతి మన్వంతరానికి ఇంద్రుడు, సప్తఋషులు, దేవతలు వీళ్ళంతా మారతారా? అవును, మారతారు. అవునా? చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి మన్వంతరం అంటే ఏంటి? మన్వంతరానికి మధ్యన ఋషులు, దేవతలు వీళ్ళందరూ మారతారా? ఈ